హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 hours ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇవాళ మనం జూలై 9th కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూసాక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ సెలబ్రేటెడ్ జూలై 8th యాజ్ రైతు దినోత్సవం యాజ్ ఫార్మర్స్ డే. ఏ స్టేట్ రైతు దినోత్సవం జరుపుకుంటుంది చూసినట్లయితే ఇట్స్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఒకవేళ ఇలా కాకుండా ఫార్మర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు అని మీకు ఆప్షన్స్లో ఇచ్చినట్లయితే జూలై 8. అలా కాకుండా జూలై 8th ఏది జరుపుకుంటామంటే ఫార్మర్స్ డే రైతు దినోత్సవం జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారంటే అంటే ఆంధ్రప్రదేశ్. స్టార్టింగ్ పరంగా చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్. క్యాపిటల్ వచ్చేసి అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. The Asia's largest and world's second largest data center, Yotta NM1 data center was inaugurated at which state? ఏ స్టేట్లో ఏషియాస్కి లార్జెస్ట్ అయింది, అలాగే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ డేటా సెంటర్ స్థాపించారంటే మహారాష్ట్ర. ఒకవేళ ఇలా కాకుండా ప్రపంచంలో రెండవ అతిపెద్ద డేటా సెంటర్ పేరేంటి అడిగినట్లయితే యొట్టా NM1 డేటా సెంటర్. ఎవరు దీన్ని ఏ మినిస్టర్తో టైప్ అయి దీన్ని లాంచ్ చేశారని చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్తో దీన్ని టైప్ అయి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మినిస్టర్ చూసినట్లయితే రవిశంకర్ ప్రసాద్. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే సంజయ్ ధోత్రే. ఎట్టో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది చూసినట్లయితే ముంబై, మహారాష్ట్ర. అలాగే దీని యొక్క CEO అండ్ MDగా ఎవరున్నారంటే సునీల్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. Name the Union Minister who, along with Agriculture Minister Narendra Singh Tomar, released guidelines for evaluation of nano-based agri-input and food products in India. ఫుడ్ ప్రొడక్ట్స్లో రీసెంట్గా నానో టెక్నాలజీని ఇన్వెస్ట్ చేయడం కోసం అని చెప్పి గైడ్లైన్స్ రూపొందడం జరిగింది. సో ఏ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేశారని చూసినట్లయితే నరేంద్ర సింగ్ తోమర్ ఈ మినిస్ట్రీ ఏం చూసినట్లయితే అగ్రికల్చర్ మినిస్టర్. అలాగే ఆయనతో పాటు ఇంకా ఏ యూనియన్ మినిస్టర్ దీన్ని లాంచ్ చేయడం జరిగిందంటే హర్షవర్ధన్ మినిస్టర్. నెక్స్ట్ చూద్దాం. అలాగే ఈ గైడ్లైన్స్ని ఎవరు రూపొందించారని చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అండ్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే న్యూఢిల్లీ. సెక్రటరీగా రేణు స్వరూప్. 2022 కంతా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయడం కోసం అని చెప్పి ఈ టెక్నాలజీ అయితే లాంచ్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే న్యూఢిల్లీ. CEOగా అరుణ్ సింఘాల్ అండ్ చైర్పర్సన్గా రియా టియోటా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డాష్ మిసైల్ విత్ DRDO అండ్ DRDL. ఇక DRDO ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. రీసెంట్గా ఈ DRDO తన యొక్క ఏ మిసైల్ టెక్నాలజీని భారత్ డైనమిక్ లిమిటెడ్కి ఇస్తుంది అని చూసినట్లయితే ఆకాష్ మిసైల్ టెక్నాలజీని భారత్ డైనమిక్ లిమిటెడ్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకసారి ఆకాష్ మిసైల్ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే హైదరాబాద్, తెలంగాణ. అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సిద్ధార్థ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ బటర్ఫ్లై రీసెంట్లీ? ఇండియాలో లార్జెస్ట్ బటర్ఫ్లై కనుగొనడం జరిగింది. సో దాని పేరు ఏంటంటే గోల్డెన్ బర్డ్ వింగ్. ఇంతవరకు దీనికి ముందు ఏది ఉండేదంటే సదర్న్ బర్డ్ వింగ్ అయితే ఉండేది. 88 years తర్వాత దీనికన్నా ఇది పెద్దదని తెలుసుకొని గోల్డెన్ బర్డ్ వింగ్ అయితే కనుగొన్నారు. దీని యొక్క రెక్కల సైజు ఎంత ఉంటుందంటే 194 millimeters ఉంటుంది. అలాగే దీన్ని చూసినారంటే 190 millimeters ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక ఫీమేల్ బటర్ఫ్లై. రీసెంట్గా దీన్ని కనుగొన్నారు. ఇది ఏ స్టేట్లో కనుగొన్నారని చూసినట్లయితే ఉత్తరాఖండ్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ చూసినట్లయితే త్రివేంద్ర సింగ్ రావత్. అలాగే గవర్నర్ చూసినారంటే బేబీ రాణి మౌర్య. క్యాపిటల్ దెహ్రాదూన్. రీసెంట్గా దెహ్రాదూన్ అయితే న్యూస్లో ఉంది ఉత్తరాఖండ్, బికాస్ సమ్మర్ క్యాపిటల్గా గైర్సేన్ రీసెంట్గా క్యాపిటల్ చేశారు. సమ్మర్ క్యాపిటల్గా గైర్సేన్ పెట్టారు. అలాగే ఈ సదర్న్ బోర్డ్ అది ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ఇట్స్
వాన్కర్ బటర్ఫ్లై మ్యూజియంలో అయితే ఉంది. ఇది మేఘాలయలో ఉంది. ఇక్కడ సదర్న్ బర్డ్ వింగ్ అనే బటర్ఫ్లై అయితే ఇక్కడ చూడొచ్చు. సో అది కనుగొన్నారు కాబట్టి రీసెంట్గా ఈ బిట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అందుకని ఈ బిట్ అడిగేదానికి మీకు ప్రొవైడ్ చేశాను. వాన్కర్ బటర్ఫ్లై మ్యూజియం ఎక్కడ ఉంది అని చూసినట్లయితే మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ఫార్మలీ ఇష్యూడ్ నోటీస్ టు యూఎన్ రిగార్డింగ్ విత్డ్రాల్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? రీసెంట్గా WHO నుంచి ఒక కంట్రీ తప్పుకుంటున్నట్టు నోటీస్ ఇష్యూ చేసింది. సో ఏ కంట్రీని చూసినట్లయితే USA. కాకపోతే జూలై నెక్స్ట్ ఇయర్ 6th వరకు ఇది ఇంకా కొనసాగుతుంది. ఆ లోపల బికాస్ ఆఫ్ ఏవైతే తను పెండింగ్గా అమౌంట్ పే చేయాల్సి ఉందో $200 మిలియన్ అయితే పే చేయాల్సి ఉందో అది ఈ 1 yearలో పే చేసి దాని నుంచి WHO నుంచి US బయటకు వస్తుంది. USA హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే క్యాపిటల్ చూసినట్లయితే వాషింగ్టన్ DC అండ్ కరెన్సీ చూసినట్లయితే US డాలర్స్. అండ్ ఇక్కడ WHO UN రెండు ఒకేసారి స్థాపించారు. ఇక్కడ WHO హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే జెనీవా, స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి టెడ్రోస్ అడ్హనమ్. అలాగే యునైటెడ్ నేషన్స్ చూసినట్లయితే సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరెస్. అండ్ హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే న్యూయార్క్ USలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, which is the first 2 countries in Southeast Asian region that eliminated rubella and measles ahead of 2023 target as the WHO? రీసెంట్గా WHO నిర్ణయించిన టార్గెట్ అయితే 2023. కాకపోతే ఈ 2 కంట్రీలు ఈ 2020 కంతా టార్గెట్ని రీచ్ అయ్యింది. అక్కడ రూబెల్లా మరియు మీసెస్ని ఎలిమినేట్ చేసింది అని చూసినట్లయితే ఇట్స్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక 2020 కంతా టార్గెట్ని రీచ్ అయింది. ఈ కంట్రీస్లో మిజిల్స్ అండ్ రూబెలా అనేది ఎలిమినేట్ అయింది. ఫ్రెండ్స్, అడిగితే WHO టార్గెట్ ఎంత అడిగే ఛాన్స్ అయితే ఉంది. అలా కాకపోతే ఈ కంట్రీస్ నేమ్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. WHO చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అడ్హనమ్. విచ్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ దట్ హ్యాస్ అనౌన్స్డ్ ఫేస్ అవుట్ కోల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ? ఇక్కడ ఫేస్ అవుట్ అంటే స్టాప్ చేయడం. సో ఏ కంట్రీ మొదటిసారిగా ఇండస్ట్రియలైజేషన్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ మరియు కోల్ని వాడకం ఆపేస్తుంది అని ప్రకటించింది అంటే ఇట్స్ జర్మనీ. 2038 కంతా టోటల్గా కోల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీని ఆపేస్తున్నాం అని జర్మనీ ప్రకటించింది. ఒకసారి జర్మనీని స్టాటిక్ పరంగా చూసినట్లయితే ప్రెసిడెంట్గా ఫ్రాంక్ వాల్టర్ స్టైనర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్గా సంజేవ్ స్కుల్స్. క్యాపిటల్గా బెర్లిన్. కరెన్సీ వచ్చేసి యూరో. ఇక్కడ ఎవరికి పవర్స్ ఉంటాయంటే ప్రెసిడెంట్కి అయితే ఉండవు, వైస్ ఛాన్సలర్కి అయితే పవర్స్ ఉంటాయి. వైస్ ఛాన్సలర్ వచ్చేసి యాంజెలినా మెర్కెల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మచ్ అమౌంట్ వాస్ రిలీజ్డ్ బై ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ as the first tranche to L&T infrastructure finance for renewable energy projects in the India? మొదటిసారిగా ఒక NBFCకి అమౌంట్ శాంక్షన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఏ కంట్రీ శాంక్షన్ చేసిందంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది చైనా ఒక కంపెనీ. సో ఫస్ట్ ట్రాంచ్ కింద ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్కి ఎంత అమౌంట్ అయితే ఇస్తుంది అని చూసినట్లయితే 50 మిలియన్ అమౌంట్ అయితే ఇస్తుంది. 50 మిలియన్ అమౌంట్ అయితే ప్రకటించింది. ఇది ఫస్ట్ ట్రాంచ్ కింద ఇస్తుంది. టోటల్గా 100 మిలియన్ అమౌంట్ అయితే దీనికి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ద్వారా శాంక్షన్ చేశారు. కాకపోతే మొదటి ట్రాంచ్ కింద ఎంత ఇస్తున్నారు అని చూసినట్లయితే 50 మిలియన్. ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఒక వేరే కంట్రీకి చెందిన కంపెనీ NBFCకి అమౌంట్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ఫైనాన్స్ హౌస్ హోల్డింగ్ అనేది ఎలాంటి టర్బోకి అనుబంధ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే ముంబై, మహారాష్ట్ర. MD అండ్ CEOగా దిననాథ్ దుబాషి. అండ్ ఏబి చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బీజింగ్, చైనా. అండ్ దీనికి ఒక ప్రెసిడెంట్ అండ్ చైర్మన్గా ఉన్నారంటే జిన్ లింక్విన్. నెక్స్ట్ క్వశ్చన్, find the bank which has entered the bank assurance agreement with Bajaj Allianz Life Insurance recently. రీసెంట్గా ఏ బ్యాంకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్తో బ్యాంక్ అష్యూరెన్స్ చేసుకుంది అన్నట్లయితే ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్. రీసెంట్గా కరూర్ వైశ్య బ్యాంక్ న్యూస్లో అయితే ఉంది. ఇలాగే కరూర్ వైశ్య బ్యాంక్ స్టార్
అలైడ్ ఇన్సూరెన్స్తో బ్యాంక్ అష్యూరెన్స్ అయితే చేసుకుంది. ఇది సెకండ్గా మళ్ళీ బజాజ్ అలయన్స్తో కూడా చేసుకుంటా ఉంది. ఒకసారి స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కరూర్ తమిళనాడు, అలాగే ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నటరాజన్ జగన్నాథన్ గారు ఉన్నారు. దీని యొక్క ట్యాగ్ లైన్ స్మార్ట్ వే టు బ్యాంక్, స్మార్ట్ వే టు బ్యాంక్. బజాజ్ అలయన్స్ చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణే మహారాష్ట్ర అండ్ ఎండి సిఇఓగా తరుణ్ చుగ్. విచ్ అడిషన్ ఆఫ్ ద Ministerial on Climate Action meet was attended by the Union Environment Minister Prakash Javadekar recently. Event co-chaired by European Union, China and Canada. రీసెంట్గా మినిస్టర్ ఆన్ క్లైమేట్ యాక్షన్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎన్నో ఎడిషన్ జరిగింది అని చూసినట్లయితే ఇట్స్ ఫోర్త్ ఎడిషన్ ఈ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఎవరు అటెండ్ అయ్యారంటే ప్రకాష్ జవదేకర్. ఆయన యొక్క మినిస్ట్రీ చూసినట్లయితే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. రీసెంట్గా చైనా అయితే న్యూస్లో అయితే ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ పరంగా అయితే ఈ వేస్ట్ పరంగా 10 మిలియన్ టన్స్ అనేది గత 5 ఏళ్లలో ప్రొడ్యూస్ చేసింది. సో అది చైనా న్యూస్లో ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా న్యూస్లో అయితే ఉంది. బికాస్ ఆఫ్ మన ఇండియా ఏమైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామో దానిపైన $400 మిలియన్ ఎక్స్ట్రాగా ఫైన్ వేస్తుంది అని చెప్పి యూరోపియన్ అనేది డిస్ప్యూట్ అయితే క్రియేట్ చేసింది. సో యూరోపియన్ న్యూస్లో ఉంది, చైనా న్యూస్లో ఉంది, చైనా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా న్యూస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో ఎడిషన్ అయినట్లయితే మాత్రం 4th ఎడిషన్. ఒకసారి స్టడీ పరంగా చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజెస్, ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ చూసినట్లయితే బాన్, జర్మనీ. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ప్రాక్టీసియా ఇస్పానోసా అండ్ పార్టీస్ ఎన్ని ఉంటాయంటే దీంట్లో 197 పార్టీస్ అయితే ఉంటాయి. రీసెంట్గా యుఎన్ఎఫ్సిసి న్యూస్లో అయితే ఉంది. బికాస్ ఆఫ్ మొట్టమొదటి ఆఫ్రికన్ కంట్రీ యుగాండా అయితే తన యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గించి డిఫారెస్టేషన్ అనేది తగ్గించింది. సో అందుకుగాను యుఎన్ఎఫ్సిసి న్యూస్లో అయితే ఉంది. ఇందుకు మరి సెకండ్ టైం ఇది వచ్చేసి ఈ మీటింగ్ వల్ల ఇది న్యూస్లో అయితే ఉంది. సో దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాన్, జర్మనీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.